వెల్కమ్ టు జీటీవీ గరుడ 9 న్యూస్. రిపోర్టర్ విజయ్, మహబూబాద్ జిల్లా. మానుకోట పట్టణ కేంద్రంలోని బీఆర్ఎస్ జిల్లా ఆఫీసులో ఘనంగా దీక్షా దివాస్ వేడుకలు నిర్వహించారు. ముందుగా అమరవీరుల స్తూపం వద్ద అంజలి ఘటించి పూలాభిషేకం చేశారు. నవంబర్ 29 దీక్షా దివాస్ సందర్భంగా మహబూబాద్ జిల్లా పార్టీ కార్యాలయంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి భరాస అధినేత శ్రీ కేసీఆర్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మహబూబాద్ మాజీ ఎంపీ భరాస జిల్లా అధ్యక్షులు కవిత మాలోత్ మాట్లాడుతూ, కేసీఆర్ గారు దీక్షా దివాస్తో ప్రజల క్షేత్రంలోకి కేసీఆర్ ఒకే నినాదంతో తెలంగాణ వచ్చుడు కేసీఆర్ సచ్చుడు ప్రజల్లోకి దీక్షా దివాస్ 2009 నవంబర్ 29న గులాబీ దళపతి దిగినారు. 15 ఏళ్లు అవుతుంది దీక్షా దివాస్ వేడుకగా ప్రజల్లోకి వెళ్లేందుకు కార్యాచరణ చేపట్టింది. నాటి కేసీఆర్ ఆమరణ దీక్షతోనే తెలంగాణ ఉద్యమం ఊపందుకుంది. ప్రచారం చేసింది తెలంగాణ ఉమ్మడి జిల్లాలు తెలంగాణ ఉద్యమం ఊపందుకున్నాయి. ప్రజలకు మళ్లీ గుర్తు చేసే ప్రయత్నం చేసిందని ఇప్పటి ఉమ్మడి జిల్లా వరంగల్ జిల్లా నాయకులు ఇన్ఛార్జీలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు శంకర్ నాయక్, రెడ్డి నాయక్, ఇన్ఛార్జి కోటేశ్వరరావు, ఆంగోత్ బిందు, మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ మార్నేని వెంకన్న, బీరవల్లి భరత్ కుమార్ రెడ్డి, భానోత్ రవికుమార్, యాకూబ్ రెడ్డి, ఎండి ఫరీద్, మంగళంపల్లి శ్రీనివాస్, ఉద్యమ నాయకులు, మహబూబాద్ జిల్లా మండల పార్టీ అధ్యక్షులు, ముఖ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వారి అనుభవాలను కూడా మనం పంచుకోవడం లేదు. మనం పంచుకోవడం అంటే అనుభవాలని ప్రజల దృష్టికి పోవాలని, ప్రజల మనసుల్లోకి పోవాలని, జిల్లా అంతటా తెలియాలని, అందుకని ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున రేపు ప్రతి గ్రామం నుండి 10-15 మంది ముఖ్య కార్యకర్తలు జిల్లా అంతటా అన్ని గ్రామాల నుండి